హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో మనమైతే లేటెస్ట్గా మరొక నోటిఫికేషన్ అయితే మీ ముందుకు వచ్చామండి. సో ఈ జిల్లాలో మరిన్ని భారీగా అయితే ఖాళీలు ఉన్నాయి, అలాగే పోస్టులు కూడా చాలా ఉన్నాయి. అంటే 10th అండ్ డిగ్రీ అర్హతతో కూడా మీకైతే పోస్టులు ఉన్నాయి ఈ యొక్క జిల్లాలో. సో అయితే ఈ జిల్లాలో మనం అన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు అయితే చెప్పుకున్నాము. 2 నోటిఫికేషన్లు అయితే చెప్పుకున్నాము. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి చెప్పుకున్నాం. అయితే లేటెస్ట్‌గా మనకి ఒక 2 జిల్లాలకైతే అంటే ఆల్రెడీ ఇంతకు ముందే మనం చిత్తూరు జిల్లాకు గాని, అలాగే నిన్న మనం లేటెస్ట్‌గా అనంతపురం జిల్లాకు కూడా మూడవ నోటిఫికేషన్‌లు కూడా మనకైతే రావడం జరిగింది. సో అవి మనకి జనరల్ హాస్పిటల్ నుంచి అయితే రావడం జరిగింది. అవి కూడా మనమైతే వీడియోస్ చేసే అప్‌లోడ్ కూడా చేసాం మనం. సో, అయితే మనకిప్పుడు లేటెస్ట్‌గా ఈ జిల్లాలో మూ మూడో నోటిఫికేషన్ వచ్చింది. అట్ ది సేమ్ టైమ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, నాలుగో నోటిఫికేషన్ గూడా ఈ యొక్క జిల్లాలో అయితే వదిలారు. సో, అది ఏంటి? ఆ యొక్క అక్కడ గూడా ఏమేం పోస్టులు ఖాళీగా ఉన్నాయనైతే ఇప్పుడు మనం చూసుకుందాం. సో, ఇక్కడైతే చాలా అంటే చాలా ఖాళీలున్నాయి. అయితే ఎవరైతే మెడికల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి ఎవరైతే విద్యార్థులైతే వెయిట్ చేస్తున్నారో ఈ యొక్క జాబ్స్ కోసం, సో, అందరూ ఈ యొక్క జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఇక వాళ్ళకైతే ఒక పెద్ద పండగ లాంటి న్యూస్ అనైతే చెప్పొచ్చు. ఎందుకంటే 4 నోటిఫికేషన్‌లు ఈ జిల్లాలో అయితే వచ్చాయి ఇప్పుడు. సో, లేటెస్ట్‌గా మనకి 3, 4 నోటిఫికేషన్‌లు అయితే వదిలారు. సో, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్కు, థియేటర్ అసిస్టెంట్, చైల్డ్ సైకాలజిస్టు, సో, ఫిజియోథెరపిస్ట్ ఇలా అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ. సో, ఇక నెక్స్ట్ ప్రతి జిల్లాకు కూడా థర్డ్ నోటిఫికేషన్ వస్తుందా? లేదా ఇంకా ఫోర్త్ నోటిఫికేషన్ గూడా వదులుతారనేది అయితే మనం చూద్దాము. సో, నాకైతే ఏదైతే అప్‌డేట్ వస్తుందో మీకైతే వీడియో చేసి పెడుతున్నా ఫ్రెండ్స్. సో, అయితే ఇక లేట్ లేట్ చేయకుండా మనమైతే మన యొక్క నోటిఫికేషన్‌లోకెళ్దాము. సో, అక్కడే అప్లికేషన్ డీటెయిల్స్ గూడా తెలుసుకుందాం. సో, అంతకంటే ముందుగా మీరు మన ఛానెల్‌ని గనుక ఫస్ట్ టైమ్ విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకి గూడా తెలియజేయండి. సో, ఇక లేట్ చేయకుండా మన టాపిక్‌లోకెళ్దాం. సో ఇదండి మనకి లేటెస్ట్‌గా వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ జనరల్ హాస్పిటల్‌కి సంబంధించి. సో ఇదొచ్చేసి మనకి కర్నూలు జిల్లాకు సంబంధించి ఇదైతే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకి నోటిఫికేషన్ 6వ తేదీ 7, 2020 అంటే మనకి మొన్న ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి జారీ చేయడం జరిగింది. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, చైల్డ్ ఫిజియాలజిస్ట్, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ ఆన్ కాంట్రాక్ట్ basis and physiotherapist, operation theatres assistant out on outsourcing basis under the control of Superintendent GGH Kurnool. The applicants can download the application from the kurnool.ap.gov.in website. సో ఇదండి మనకైతే ఈ యొక్క జిల్లాలో స్టాఫ్ నర్సులు, అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, చైల్డ్ ఫిజియాలజిస్ట్, అలాగే రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ కాంట్రాక్ట్ బేసిస్‌లో అయితే ఉంటాయి. అండ్ మిగిలిన ఏవైతే ఉన్నాయో ఫిజియోథెరపిస్ట్, అలాగే ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఇవైతే అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్‌లో అయితే మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఇక ఏమేం పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దాని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే సాలరీ ఏంటి అయితే ఇప్పుడు మనం చూసుకుందాం. సో ఫస్ట్ మొదటగా వచ్చేసి మనకి స్టాఫ్ నర్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్‌లో ఉంటుంది ఇది. ఇవి 304 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. సో ఇదొక కర్నూలు మెడికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఖాళీగా ఉన్నారో స్టాఫ్ నర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక పండగ లాంటి వార్త అని చెప్పొచ్చు. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఇంటర్మీడియేట్ విత్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ, జీఎన్ఎం ఆర్ బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండ్ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ ఫ్రమ్ ద ఇన్‌స్టిట్యూట్ ఎస్టాబ్లిష్డ్ అండర్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ రూల్స్, నర్స్ అండ్ మిడ్‌వైఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏపీ నర్సింగ్ కౌన్సిల్ విత్ అప్డేట్ రెన్యువల్. సో దీనికి 34,000 సాలరీ ఉంటుంది. సో ఇదండి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్. 304 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే నిరుద్యోగులు అయితే ఉన్నారో మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి స్టాఫ్ నర్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు తొందరగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో భారీగా అయితే ఖాళీలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఇవి 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఆర్ అంటే బీఫార్మసీ ఆర్ ఎనీ అదర్ ఎలిజిబుల్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ విత్ అప్డేట్ రెన్యువల్. సో ఈ యొక్క బోర్డులలో అయితే ఖచ్చితంగా మీరు రిజిస్టర్ అయి ఉండాలని. రిజిస్టర్ కాకపోతే మీ యొక్క అప్లికేషన్ తీసుకోబడదు. సో దీనికి 28,000 సాలరీ ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ బేసిస్ లో ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ ఫిజియాలజిస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ ఖాళీ ఉంది.
ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫిజికాలజీ ఆఫ్ ఏ యూనివర్సిటీ అండ్ మస్ట్ ప్రాసెస్ ఏ పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ ఫిజికాలజీ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఆఫ్ ఏ యూనివర్సిటీ. దీనికి 49,520 శాలరీగా ఇచ్చారు. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్, ఇది వచ్చేసి మనకి 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో దీనికి 22,387 రూపాయలు అయితే మీకు శాలరీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో అయితే ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి ఫిజియోథెరపిస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ ఖాళీ ఉంది. ఇది గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీనికి 32,571 రూపాయలు శాలరీగా ఉంటుంది. ఇక ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ క్లర్క్ వచ్చేసి పాస్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ 14,250 రూపాయలు దీనికి శాలరీ ఉంటుంది. సో ఇదండి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి పాస్ అంటే 10th క్లాస్ పాస్ అయ్యి దానికి సంబంధించిన ఈక్వలెంట్ సర్టిఫికేట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో దీనికి 14,250 రూపాయలు శాలరీ ఉంటుంది. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో అది 10th బేసేనండి. అండ్ ఇక ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మాట్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద, మీ యొక్క అప్లికేషన్ కి సంబంధించి మీరు కర్నూలు వెబ్సైట్ లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఎనీ అదర్ అప్లికేషన్ ఫార్మాట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అండ్ విల్ బి రిజెక్టెడ్. ఇంకా అంటే అప్లికేషన్ లో ఎటువంటి మీరు సర్టిఫికేట్స్ కానీ ఏవి జత చేయలేకపోయినా కూడా వాళ్ళైతే అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ ద రిక్వైర్డ్ అటాచ్మెంట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ application. Only further request of enclosing submit of any missed documents will not be considered at any time. సో టైం లోపు అయితే అంటే వాళ్ళు ఇచ్చిన లాస్ట్ డేట్ లోపు అయితే మనకి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. తర్వాత అయితే అప్లికేషన్ తీసుకోవడం అయితే వాళ్ళు మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు, మెన్షన్ చేశారు. సో ఎనీ ఇన్కంప్లీట్ అప్లికేషన్, నేను ముందే చెప్పాను, ఏదైనా ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఉంటే కూడా తీసుకోరు. అండ్ అప్లికేషన్ తో పాటు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వకపోయినా కూడా మీకు అయితే తీసుకోరు. సో అప్లికేషన్ వితౌట్ ప్రాపర్ అటాచ్మెంట్స్ విల్ బి రిజెక్టెడ్. సో అది ఇక ఆల్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ అట్ the superintendent GGH Kurnool in all working days from 0672020 to 22072020 from 10:30 AM to 5 PM by person or by register post with all required certificates. సో ఇదండి, అంటే మనకైతే వీళ్ళు ఎక్కడ సబ్మిట్ చేయాలని చెప్తున్నా అంటే కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ GGH కర్నూల్, అంటే సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అది కూడా 6వ తేదీ నుంచి అయితే మనకు స్టార్ట్ అయింది, అంటే మొన్నటి నుంచే మనకు స్టార్ట్ అయిపోయింది. సో 22వ తేదీ అంటే జూలై 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మీరైతే ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. డైరెక్ట్ వెళ్ళైనా ఇవ్వచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా వెళ్ళి ఇవ్వచ్చు. ఇక డైరెక్ట్ వెళ్ళి ఇస్తేనే మంచిదండి. రిజిస్టర్ పోస్ట్ ద్వారా అది ఎప్పుడు వెళ్తుందో తెలియదు, మనకి అసలు పోతుందో లేదో కూడా తెలియదు. ఇక అప్లికేషన్స్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ 22/7/2020 by 5 PM. అదే మనం పైన చెప్పాము. 22వ తేదీ అంటే జూలై 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మీకు లాస్ట్ టైం అనేది ఉంటుంది. తర్వాత ఇచ్చిన మీరు అప్లికేషన్లు కూడా తీసుకోవడం అనేది ఇచ్చారు. సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఈజ్ ప్యూర్లీ అండ్ మెరిట్ బేసిస్ అండ్ యాజ్ పర్ రూల్ ద రిజర్వేషన్స్. సో సెక్టేరియా అండ్ వెయిటేజ్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ టోటల్ 100 మార్క్స్ ఉంటాయి మీకు. ఇక ఎనీ యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైనెడ్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 75% ఉంటుంది. అలాగే స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ వర్క్ ఎక్కడైనా గవర్నమెంట్ మీరు 108 కానీ HDS, CDS, HCT, తనుమా కేర్, AP, SA, CS, NHM అండ్ GOI స్కీమ్స్, కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ ఎక్కడ పనిచేసినా మీరు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ కానీ ఏదైనా సరే మీకు సమ్ మార్క్స్ అనేది వెయిటేజ్ ఇస్తారు. అది అప్ టు 15% వరకు అయితే ఇస్తారు. అది కూడా మీరు ట్రైబల్ ఏరియాలో చేసి ఉంటే 2.5 మార్క్స్ ఉంటే 6 months కి, అలాగే రూరల్ ఏరియాలో 2.2 మార్క్స్ వచ్చేసి మీకు 6 months కి ఇస్తారు. ఇక 1 మార్క్ వచ్చేసి 6 months కి అర్బన్ ఏరియాస్ లో ఇస్తారు. ఇక వెయిటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అప్ టు 10 మార్క్స్ అయితే మనకి ఇయర్ వైజ్ 1 మార్క్ అయితే యాడ్ చేస్తారు, మనం 10th పాస్ అయిన ఇయర్ ని బట్టి. సో ఇక వెయిటేజ్ మార్క్స్ విల్ బి కన్సిడర్డ్ వెన్ ద సర్వీస్ సర్టిఫికేట్ సైన్డ్ బై ద కన్సిడర్డ్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ ద CHC, AHDH. సో ఇది ఎవరైతే గవర్నమెంట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళైతే ఈ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కానీ, లేదంటే APVP ఆఫీసర్ కానీ, సూపరింటెండెంట్ ఆఫీసర్ కానీ వాళ్ళతో అయితే సైన్ చేయించుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి 42 సంవత్సరాలు ఉంటుంది ఓసీకి. అలాగే SC, ST, BC వాళ్ళకి వచ్చేసి 47 సంవత్సరాలు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లకు వచ్చేసి 50 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చేసి స్టాఫ్ నర్సులు 304 యాజ్ పర్ 100 points రోస్టర్.
సో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 3 పోస్టులు ఉన్నాయి. ఓసీడబ్ల్యూకి 1, ఎస్సీడబ్ల్యూకి 1, ఓసీకి 1. ఇక చైల్డ్ ఫిజికల్ అసిస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. ఇది ఓసీడబ్ల్యూకి ఇచ్చారు. ఇక రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ 3 పోస్టులు ఉన్నాయి. ఓసీడబ్ల్యూకి 1, ఎస్సీడబ్ల్యూకి 1, ఓసీకి 1. ఇక ఫిజియోథెరపిస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. ఇది ఓసీడబ్ల్యూకి ఇచ్చారు. ఇక ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓసీడబ్ల్యూకి 1, ఎస్సీడబ్ల్యూకి 1, ఓసీ2కు 2, ఓసీకి 2, బీసీఏడబ్ల్యూకి 1, ఓసీబీహెచ్డబ్ల్యూకి 1, ఎస్సీజీకి 1 ఉన్నాయి. ఇక రిగార్డింగ్ లోకల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ క్యాండిడేట్స్ హూ స్టడీ ఫ్రమ్ 4th to 10th ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ థ్రెటెడ్ యాజ్ లోకల్ క్యాండిడేట్స్ ఫర్ ద రిక్రూట్మెంట్. సో లోకల్ వాళ్ళకి స్టాఫ్ నర్స్ కి అయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. త్రూ ద స్టాఫ్ నర్స్ ఈజ్ ఏ జోనల్ పోస్ట్ సిన్స్ రిక్రూట్మెంట్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. లోకల్ స్టేటస్ ఈజ్ restricted to Kurnool district only. So for the post of pharmacist grade 2 receptionist cum clerk operation theatre assistant, the post are district cadre post and these posts are filled with the local candidates belongs to Kurnool district only. సో ఇది కూడా మిగతా ఏ పోస్టులు అయినా వాళ్ళైతే మీకు కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారండి, లోకల్ వాళ్ళకి. ఇక డిమాండ్ డ్రాఫ్ట్ వచ్చేసి మనకి 300 రూపాయలు అయితే ఫీజుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీరు సూపరింటెండెంట్ హెచ్డిఎస్ జీజీహెచ్ కర్నూల్ ఆ పేరు మీద అయితే మీరు ఈ యొక్క డీడీ తీయాల్సి ఉంటుంది. ఇక ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇదంతా మనకి అవసరం లేదు. సో చెక్ లిస్ట్ వచ్చేసి మీకు ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసి ఉంటారు అది. అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ 300 రూపీస్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, అండ్ జిఎన్ఎం ఉంటే జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ ఉంటే బిఎస్సి నర్సింగ్, డి ఫార్మసీ, బి ఫార్మసీ ఏది ఉంటే అది. సో డిప్లొమా బిఎస్సి నర్సింగ్ సర్టిఫికేట్, డి ఫార్మసీ, బి ఫార్మసీ సర్టిఫికేట్స్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ నర్సింగ్ కౌన్సిల్ లో ఉంటారు కదా, దానికి సంబంధించి సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ 4th to 10th, క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్, ఫిజికల్ హ్యాండ్ సర్టిఫికేట్ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఇది మనకైతే లేటెస్ట్ గా వచ్చిన కర్నూలు జిల్లాకు సంబంధించి 3వ నోటిఫికేషన్ అండి ఇది. సో ఈ యొక్క చెక్ లిస్ట్ ఏదైతే ఉందో దాని ఆర్డర్ వైజ్ అయితే మీరు అప్లికేషన్ తో పాటు ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి సూపరింటెండెంట్ జీజీహెచ్ కర్నూలు అండ్ డిసిహెచ్ నంద్యాల, డిఎం అండ్ హెచ్ఓ, కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. సో ఇవి 3వ నోటిఫికేషన్ గురించి. ఇక 4వ నోటిఫికేషన్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో 4వ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోవే ముందుగా మీకు అప్లికేషన్ ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా అయితే చూపిస్తాను ఇక్కడ. సో ఇది మనకైతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అండి ఇది. సో అప్లికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 చైల్డ్ ఫిజికలిస్ట్ రిసెప్షనిస్ట్ కర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ ఫిజికలిస్ట్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ టు వర్క్ అట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూల్. సో ఇదండి, మీరు ఇక్కడ మీ ఫోటో అయితే అతికించాలి, మీ సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు అది, ఇక నేమ్ ఆఫ్ ద మీ నేము అండ్ మీ ఫాదర్ నేమ్, సెక్స్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, సోషల్ స్టేటస్, వెదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే అది, ఎక్స్ సర్వీస్ అయితే అది, 4th to 10th స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాలి, లేదంటే నాన్ లోకల్ గా మిమ్మల్ని క్యాటర్ చేస్తారు. సో అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్, అడ్రస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ అలాంగ్ విత్ మొబైల్ నెంబరు. సో ఈ యొక్క అడ్రస్ మీకు లాస్ట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఫోన్ కానీ లేదంటే మీకు ఇంటికి లెటర్ అయినా కానీ పంపించడం జరుగుతుంది. సో మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మీరు కరెక్ట్ గా ఏదైతే వర్కింగ్ లో ఉంటుందో అదే ఇవ్వండి. ఇక వెదర్ రిజిస్టర్డ్, ఒకవేళ మీరు ఏపీ నర్సింగ్ బోర్డు ఉన్నాయి కదా, పారామెడికల్ బోర్డ్స్ కానీ దాంట్లో ఏవైనా రిజిస్టర్ అయి ఉంటే ఆ నెంబర్స్ వ్యాలిడ్ అప్ ఎంతవరకు వ్యాలిడ్ అప్ ఉందో అది. ఇక డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ, సో సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, చెక్ లిస్ట్ ఇక్కడ ఈ ఆర్డర్ వైజ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి ఇవన్నీ కావాలంటే చెక్ చేసుకోండి. సో ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించి ఇది మొత్తం ఇక్కడ ఎక్కడ పని చేశారు, ఎన్ని రోజులు పని చేశారు, రూరల్ అర్బన్, బ్రేక్ ఎప్పుడు మీరు బ్రేక్ తీసుకున్నారు, అది ఎందుకు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది కూడా ఇవ్వాలి అక్కడ. సో ఇక ఫైనల్లీ ఐ హెయిర్డ్ క్లియర్ దట్ అంతా నేను ఐ అగ్రీ ఫర్ దట్ అనేసి మీరు అక్కడ చదివేసి అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇక్కడ మీరు ఏదైతే ఉందో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అది డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ అండ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళైనా సరే, మెడికల్ సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్ అయినా సరే సైన్ చేయించుకోవాలి. సో ఇది మనకైతే 3వ నోటిఫికేషన్ అంటే జనరల్ హాస్పిటల్ కి సంబంధించిన అప్లికేషన్ ఇది. సో ఇక ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే 4వ నోటిఫికేషన్లకి అయితే వెళ్దాం. సో ఇదండి మనకైతే 4వ నోటిఫికేషన్ అయితే కర్నూలు జిల్లాలకు సంబంధించిన ఈ యొక్క 4వ నోటిఫికేషన్. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ గవర్నమెంట్ రీజనల్ ఈ హాస్పిటల్ కర్నూల్. సో నోటిఫికేషన్
డేట్ అయితే మనకి నిన్నటి నుంచే మనకి ఇచ్చారు ఇది. సో, అక్కడ వాళ్ళు డేట్ మెన్షన్ చేయలేదు. సో, నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ అండ్ థియేటర్ అసిస్టెంట్ ఆన్ అవుట్‌సోర్సింగ్ బేసిస్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ రీజనల్ హాస్పిటల్ కర్నూల్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఏపీ విజయవాడ. సో, ఇది మనకి దీంట్లో అయితే ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ అండ్ థియేటర్ అసిస్టెంట్, సో ల్యాబ్ టెక్నీషియన్స్ అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అయితే ఇచ్చారు మనకి. సో, అవైతే ఇప్పుడు మనం చూద్దాము. ఇక అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మమ్ from a eligible candidates for requirement of following post on contract basis or outsourcing basis under the control of superintendent REH regional hospitals అది కర్నూల్. The applications can download the notifications and applications from the karnool.ap.gov. వెబ్సైట్ లో మీరైతే ఈ యొక్క అప్లికేషన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఫుల్ డీటెయిల్స్ అక్కడైతే ఇచ్చి ఉంటారు. సో మనకి ఏ పోస్టులు ఎక్కడ ఖాళీ ఎన్ని ఖాళీ ఉన్నాయి అనేది ఇక్కడ మనకి ఇచ్చారు, ఏ కేటగిరీ ఖాళీ ఉన్నాయి అనేది కూడా ఇచ్చారు, ఎంత శాలరీ లేదా కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ అని అయితే మనకి ఇచ్చారు. సో ఎఫ్ఎన్ఓ ఓన్లీ ఫర్ ఉమెన్ 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఓసీడబ్ల్యూకి 1, ఎస్సీడబ్ల్యూకి 1 ఉన్నాయి. ఇక దీనికి 12,000 శాలరీ ఉంటుంది. ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్ లో మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక ఎంఎన్ఓ వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ మెన్, అంటే ఓన్లీ బాయ్స్ కి ఉంటుంది. త్రీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అలాగే ఓసీ 2కు, ఎస్సీ 1కి అయితే ఓసీకి 2, ఎస్సీకి అయితే 1 ఇవ్వడం జరిగింది. 12,000 శాలరీ ఉంటుంది. ఇది పూర్తిగా అవుట్ సోర్సింగ్ బేసిస్ లో ఉంటుంది. ఇక థియేటర్ అసిస్టెంట్ 1 పోస్ట్ ఖాళీ ఉంది. సో దీనికి ఓసీడబ్ల్యూకి అయితే ఇచ్చారు. 14,250 రూపాయల శాలరీ ఉంటుంది. ఇది పూర్తిగా అవుట్ సోర్సింగ్ బేసిస్ ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ అయితే 1 పోస్ట్ ఖాళీ ఉంది. ఇది ఓసీడబ్ల్యూకి ఇచ్చారు. 28,000 శాలరీ ఉంటుంది. అలాగే కాంట్రాక్ట్ బేసిస్ ఉంటుంది. ఇక ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అయితే 1 పోస్ట్ ఖాళీ ఉంది. అలాగే అది కూడా ఓసీడబ్ల్యూకి ఇచ్చారు. 28,000 శాలరీ ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ బేసిస్ లో ఉంటుంది. ఇక ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఆన్ ద సూపరింటెండెంట్ REH కర్నూల్ ఇన్ ఆల్ వర్కింగ్ డేస్ ఫ్రమ్ 7/07/2020 అట్ 22/7/2020 అంటే మనకి 7వ తేదీ నుంచి, అంటే నిన్నటి నుంచి మనకైతే స్టార్ట్ అయ్యాయి ఈ యొక్క అప్లికేషన్లు. సో 22 జూలై సాయంత్రం 5 గంటలు మీరు ఈ యొక్క అప్లికేషన్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ద లాస్ట్ డేట్ అయితే మనకి పైన చెప్పాము, 22/7/2020 సాయంత్రం 5 PM లోపు అయితే మీరు అప్లికేషన్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక వచ్చేసి సూపరింటెండెంట్ గవర్నమెంట్ రీజనల్ హెల్త్ హాస్పిటల్ కర్నూల్. సో ఇక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీజనల్ హాస్పిటల్ నోటిఫికేషన్ ఏంటి ఇది. సో ఇదైతే మనకి పైన చెప్పారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు ఇక్కడైతే మనకి ఇచ్చారు. సో ఎఫ్ఎన్వికి వచ్చేసి మనకి 2 పోస్టులు కలిగి ఉన్నాయి. ఇది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. ఇది వచ్చేసి పాస్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇస్ కంపల్సరీ ఉండాలంటున్నారు. సో 12,000 శాలరీ ఉంటుంది. ఎంఎన్ఓ వచ్చేసి 3 పోస్టులు కలిగి ఉన్నాయి. దీనికి కూడా ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఎఫ్ఎన్ఓ కానీ ఎంఎన్ఓ కానీ. ఎఫ్ఎన్ఓ అంటే ఓన్లీ ఫీమేల్ కే అండి, అంటే లేడీస్ కే. ఎంఎన్ఓ అంటే ఓన్లీ బాయ్స్ కే. సో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 12,000 శాలరీ ఉంటుంది. ఈ 2 పోస్టులు మీకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. అలాగే థియేటర్ అసిస్టెంట్ అయితే 1 పోస్ట్ ఖాళీ ఉంది. ఇది కూడా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 14,250 రూపాయలు అయితే మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అయితే మీకు 2 years డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఉండాలి, లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఆర్ ఎనీ అదర్ ఎలిజిబుల్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ లో విత్ అప్ టు డేట్ రెన్యువల్ ఉండాలి. ఇక దీనికి 28,000 శాలరీ ఉంటుంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చేసి మనకి 1 పోస్ట్ ఖాళీ ఉంది. 1 year LT కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్, లేదా 2 years డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సి, బిఎస్సి విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్టు. ఇక దీనికి 28,000 శాలరీగా ఉంటుంది. సో నెక్స్ట్ దీనికి వచ్చేసి ఇవన్నీ మీరు క్వాలిఫికేషన్ అక్కడ మళ్ళీ ఇచ్చారు, అంటే డిప్లొమా ఇన్ ట్రాన్స్ఫర్ మెడికల్ సంథింగ్ అవి ఉన్న సర్లే తీసుకుంటారు. ఇక ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మాట్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద karnool.ap.gov.in వెబ్సైట్ ఓన్లీ అండ్ అదర్ అప్లికేషన్స్ ఫార్మాట్ విల్ బి నాట్ కన్సిడర్డ్ విల్ బి రిజెక్టెడ్. అంటే వేరే జిల్లా అప్లికేషన్లు పెట్టినా కూడా తీసుకోరని అయితే వాళ్ళు చెప్తున్నారు. మీకు ఏది కావాలన్నా కర్నూలు వెబ్సైట్లో అయితే మేము అప్లికేషన్లు ఇచ్చామని అక్కడే డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు. ఇక ఆల్ ద రిక్వైర్డ్ అటాచ్మెంట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఓన్లీ ఫర్ ద రిక్వెస్ట్ ఫర్ ఇన్క్లోజ్ సబ్మిటింగ్ ఆఫ్ ఎనీ మిస్డ్ డాక్యుమెంట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అట్ ఎనీ టైమ్. సో ఏదైనా అప్లికేషన్లతో పాటు సబ్మిట్ చేయాల్సినవి చేయకపోతే మిస్ అయినా కూడా మేమైతే డాక్యుమెంట్స్ కన్సిడర్ చేయమని చెప్తున్నారు. ఇక ఇన్కంప్లీట్ అప్లికేషన్ కానీ లేదా అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సిన అప్లికేషన్లు ప్రాపర్గా ఇవ్వకపోతే ఆ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుందని ఇచ్చారు. ఇక అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే మీరు సూపరింటెండెంట్ REH
కర్నూల్ ఇన్ ఆల్ వర్కింగ్ డేస్. సో సూపరింటెండెంట్ హాస్పిటల్ ఆర్ఈహెచ్ అంటే రీజనల్ ఈ హాస్పిటల్ కర్నూలు జిల్లాకు సంబంధించి అక్కడైతే మీరు ఈ యొక్క అప్లికేషన్లను 22 తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో 10:30 AM టు 5 PM. సో వర్కింగ్ డేస్లో అంటే 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీ యొక్క అప్లికేషన్లు స్వీకరించబడతాయి. అది కూడా పని దినంలలో అంటే వర్కింగ్ డేస్లోనే. ఇక అప్లికేషన్స్ లాస్ట్ వచ్చేసి మనకి 22 తేదీ జూలై వరకు మనకు టైం ఉంటుంది. సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ప్యూర్లీ మెరిట్ అండ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అయితే తీసుకుంటారు. ఇక సర్టేరియా అండ్ వెయిటేజ్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ టోటల్ ఆఫ్ 100 మార్క్స్. ఇవంతా మీకు నేను ఆల్రెడీ వెయిటేజ్లు ఇవన్నీ అయితే మనం ప్రతి నోటిఫికేషన్లో అయితే చెప్తున్నాము. ఇక ఏజ్ విషయానికి వస్తే మనకి 42 సంవత్సరాలు. దీనికైతే మీరు 47 బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 47, ఎక్స్ సర్వీస్ అయితే 50. ఇక ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ 2 పోస్టులు ఉన్నాయి. ఓసీ వాళ్ళకి అంటే ఆల్రెడీ పైన ఇచ్చాము మనం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎవరెవరికి ఎన్ని పోస్టులు అనేది పైనే చెప్పాము మనము. సో ఇది కావాలంటే మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. రిగార్డింగ్ లోకల్ క్యాండిడేట్స్, ఇది లోకల్ క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి ఇది. ఇక మీరు 300 రూపీస్ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. అది కూడా సూపరింటెండెంట్ హెచ్డిఎస్ ఆర్ఈహెచ్ కర్నూల్ ఆ పేరు మీద అయితే మీరు ఈ యొక్క డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. సో ఇక చెక్ లిస్ట్ అయితే మనకి ఇచ్చారు ఇక్కడ. ఫిల్డ్ అప్లికేషన్ ఫాము అండ్ డిమాండ్ డ్రాఫ్ట్, ఎస్ఎస్సి మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, అండ్ ఇదంతా సేమే ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. ముందు మన 3వ నోటిఫికేషన్లో అయితే సేమ్ చెప్పాను. సో ఆ సేమ్ లా ఇట్లే సేమే ఉంటుంది. సో ఇది మనకైతే కర్నూలు జిల్లాలకు సంబంధించిన 3వ అండ్ 4వ నోటిఫికేషన్ కి సంబంధించిన వీడియో అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.